దిశ రారా. నువ్వెళ్ళాలయ్యా, నువ్వెళ్ళి తీసుకురా. షోకి కొత్తగా జాయిన్ అయింది. ఈ షో గురించి చెప్పు, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు, ఎవరెవరు ఏం చేస్తుంటారు. ఇది డే షోరా, తెలుసు కదా, డాన్సింగ్ ఐకాన్. బ్రాండింగ్ కూడా చెప్పు. సమర్పించు. ముగ్గురు జడ్జిలు, నలుగురు టీం లీడర్లు, 5గురు ఎందుకో తెలియదు. ఆవిడకి కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడితే అర్థమైపోతుంది. మల్లెమాలలో 5 చెక్కులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? చెక్కులు రాసి అతను కూడా అడుగుతున్నాడు వీళ్ళకి ఎందుకంటే ఇంత చెక్కు అని. మొదటి చెక్కు బొక్క. సుష్మిత అని నువ్వు ఇప్పుడు పలకరిస్తే ఎప్పుడో కాకినాడ వెళ్ళినప్పుడు మాట్లాడదు, ఇక్కడ మాట్లాడదు. పలకరించి హాయ్ సుష్మిత చెప్పు. ఇంకంతే, ఏదో గోరెంటాక్ వేస్తుంది కాసేపు. గోరెంటాక్ వేసి పండిందా లేదా చూసుకొని వెళ్ళిపోద్ది. షో పండిందా లేదా మనకు అవసరం లేదు, గోరెంటాకు పండిందా లేదా. నెక్స్ట్ నవ్య స్వామి అని కొత్తగా వచ్చింది, తెగరి చేస్తుంటది, అది వర్కౌట్ అవ్వదు. నాడా నిందుడా ముందుడా అంటానే ఉంటది. సాంగ్ లో గమనించలేదు కానీ దగ్గరగా చూస్తే బానే ఉన్నారు నువ్వు. యు లుక్ సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మై లుక్ చంద్రముఖి సైడ్ యాక్టర్. ఈడెవడు ఆ మంత్రాలు చదువుతాడు ఒక పెద్ద. గడప దగ్గరకు వచ్చి ఏదో జరుగుతుంది లోపల. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరి గురించి ఎందుకు చెప్పానంటే వాళ్ళందరికి ఎవరో ఒకరు ఉన్నారు, మనకే ఎవ్వరూ లేరు, నీకు నాకు. కాబట్టి ఇక మన ఇద్దరం ఒకటి, ఓకేనా? దిశ నీ మీదే నాకు ఆశ. ఏంటే భయ్యకు థ్యాంక్ యూ బోలో. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. అయిపోయింది భయ్యా అన్నది. అంటే దగ్గరుండి అందరిని ఇలా పరిచయం చేసావు అన్నలాగా థ్యాంక్ యూ భయ్యా అంట. ఇంత టైం ఇచ్చాక కూడా వాళ్ళని వీళ్ళని అన్నాడు తప్ప ఆయన మీకు కాన్సన్ట్రేట్ చేసుకోలేదు. ఓకే సిస్టర్ నువ్వు వెళ్ళుకోవచ్చు, నాకు ప్రియా చాలరా, ఎవరొద్దు. మళ్ళీ సింగిల్ అని వచ్చావు, వెళ్తున్నావు. సింగిల్ అని వచ్చావు, వచ్చా మింగిల్ అని వెళ్దామని అనుకున్నా, చివరికి ఆ నడువుని చేపిస్తారనుకుంటే ఏది ఏది నడు అలా పైకి లేసి కిందకి రైట్కి వెళ్ళిందిగా. మెయిన్ అదే, అది మెయిన్ కావాలి నాకు. గాలి గట్టిగా పీల్చుకుని ఎడవాలుగా పడుకోవాలి. పడుకోండి ఆయన. ఇలా పూర్తిగా పడుకున్న తర్వాత ఇప్పుడు 2 చేతులు ముందుకు చాపాలి. గడ్డ నేల మీద పెట్టి ముందుకు చూడాలి. ఇప్పుడు వేసుకోండి మ్యూజిక్. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అంబులెన్స్ పట్టేసింది అన్న. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. అది అఖిల్ ఇద్దరు చింపేశారు, మామూలుగా లేదు. అదే ఇంత కష్టపడి డాన్స్ చేశారు, కమెంట్స్ ఇస్తున్నారు, అందరం మాట్లాడి ఇలా పంచుకుంటున్నాం. అక్కడ ఈ లోపల మీరేంటిది? వాలంటైన్స్ వీక్ కాబట్టి కొంచెం ఆ ఫీల్స్ వస్తున్నాయి అన్న, అందుకని వచ్చి కూర్చున్నా ఇక్కడ. అరే ఇది వ్యాలంటైన్స్ వీకేరా, కానీ నువ్వు వీక్ కదా, ఎందుకు అక్కడ మనకి ఇట్లా? ఓన్లీ సోఫాలో కొంచెం ఫీల్ అవుతారా, అదే స్టేజ్ సెంటర్ లోకి వచ్చామని ఫీల్ అవుతారా? పిల్ల పరుగున పోదామా, ఏ వైపో జంటగా ఉందామా, రా రా కంచే తుంకి చక చక ఉరుకుతూ ఆ రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసి రావా. ఎన్నో
అమ్మాయిని తీసుకురావాలరా, లాక్కొచ్చేస్తున్నావు నువ్వు. అది ప్రేమ. ఏం ప్రేమ? నా తొక్కుగోడలో ప్రేమ, తొక్కుగోడలో ప్రేమ. నీకు ఎందుకు అది ఇంత ఫ్రస్ట్రేషన్? ఏంటి నీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు. ఈ రోజు సింగిల్ అని ఎందుకు వచ్చాను? ఈ రోజు ఎవరో ఒకరితో మింగిల్ అవడానికే సింగిల్ అని వచ్చా. అయ్యా నువ్వు మింగే ఎవరో ఒకరితో మింగిల్ అవ్వాల్సిందే ఈ రోజు. మరి ఎందుకంత రిలాక్స్ గా యాక్టివ్ గా ఉండాలి? మింగిల్ వస్తది మనకి, ఎవరో ఒకరు కనిపించాలి. ఇలా వెతుకుతూ ఉండగా ఎవరో ఏటవాలుగా ఒకరు తగులుతారు మనకి, అప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎవరు లేరు, తర్వాత తగులుతారు, వచ్చేస్తారు. ఆగు, ఇలా రిలాక్స్ ఉంటే అవ్వదు. అది ఎయిరా పిల్లారా. అది ఏంటి? అది నీ కోసం పాటేస్తా, ఓన్లీ నీకు డెడికేట్. ఓకే ఓకే, నువ్వు ఎవరు డెడికేట్ చేస్తా చెప్పు. ఖచ్చితంగా ఈ రోజు ప్రేమను పంచుదాం. నా ప్రియాకే. పోయేదేమి డూడ్, మహా అయితే తిరిగి కొడతారు. నువ్వు చెప్పు నీ స్టైల్లో. ఒక్క కాలం మీద కూర్చో. ప్రియా, ప్రియా ఆ చెయ్యి ఇది దేవుడు చెప్పు. ఇలా చాపయ్యా, మూతి అందరు తీసుకెళ్ళి కానీ చెప్పా. వెయిట్ చేస్తున్నాడు బాగా గట్టిగా. ఓటుకో చెప్తా. ప్రియా, ప్రియ చెప్పు. అది పడిపోకుండా పట్టుకున్నా. ఇందులో ప్రేమ ఎక్కడుందా? అది నీ మనసులో ఉండాలి, మైక్ లో రాదు. అది అఖిల్ని పిలువ పట్టుకుంటాడు. అఖిల్ రావయా. పట్టుకో నీకు బొక్కదా. అమ్మ ఏంటే బాబు, వాడేంటే మైక్ పట్టుకోవడానికి అంత ఫీల్. ఓకే అఖిల్ పట్టుకో. ప్రియా ఇంకొంచెం కిందకి. ప్రియా ఏమయ్యా, మైక్ దగ్గర రావా, వినిపించలేదు. ప్రియా ఈ వ్యాలంటైన్స్ డేకి నీకు డెడికేట్ చేస్తూ ఒక సాంగ్. సెల్ఫ్ సర్వీస్ మీరే తీసుకోండి. ప్రియా ఈ వ్యాలంటైన్స్ డేకి నీకు డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్ నేను. వ్యాలంటైన్స్ డే కి బర్త్డే కి అస్సలు కనెక్షన్ లేదే. నాకు ఇలాంటి థాటే రాలే అసలు. నాకే రాలేదు, వాడేసాడు. ప్రియాకి డెడికేట్ చేస్తూ ఒక మంచి లవ్ ఫీల్ ఉన్న సాంగ్ ప్లే చేయండి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. నేనేం చెప్పాను? వాళ్ళని అడుగు. నేను ఆవిడకి ఏమంటే వాళ్ళు నాకేస్తున్నారు. వెన్నెలల్ల పూలు విరిసి కురికెను చందనాల మరచి ప్రేమలు చందనాల తల్లు విరిసి పిల్ల కలలే నాకిక సన్నజాజి కలలే మోహనరాగ పిలకలం పిలకలం పిలకల పలుకులు అల్లకల వల్లకలు నా చెల్లి తొగతులు నన్నే మరిపించే. ఆయుసం ఒక్కటే కరెక్ట్ గా చేయగలుగుతారు ఆ సౌండ్. ఆ తర్వాత దైవయ్యా పోతారది. అలా అన్నా నేను నిజంగా. కొంచెం ముందు తీసుకోండి. నన్నే మరిపించే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ ఏంటి ప్రియా సైడ్ నుంచి బావా అని ఒక పదం వస్తే ఎందుకు వస్తుందయ్యా? ఇంత చేస్తే అది ఆవిడ ఇంప్రెస్ అవ్వాలి, అప్రోచ్ వస్తుంది. ఇప్పుడు రాదు. ఎవరనేది నా మనసుకు తెలుసు, ప్రియా మనసుకు తెలుసు. మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎవడికి కావాలయ్యా మీ మనసు? ఎవరికి కావాలి?